హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో చేస్తున్నా. ఈ వీడియో తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అట్లా జరిగిపోతుంది అంతే. బయటికి వెళ్ళొచ్చాను, పడుకున్నాను ప్రశాంతంగా. టైం 11:30 అయింది. ఏందేందో గొడవలు జరుగుతున్నాయి రూమ్లో. ఏందని చెప్పి లేచి చూస్తే సడన్గా పాండి అంట. వెనకాలంతా వెయిట్ చేస్తున్నారు. అప్పటికప్పుడు లేచేసి బ్యాగ్స్ తీసుకొని మనీ ఎంత నేను చూసుకోవాలా, బడ్జెట్ ఎంతో అని అడిగితే 1K అని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 1K ఏందండి, నాకు మైండ్ దొబ్బింది అని చెప్తే ట్రైన్లో వెళ్తాం, పాండి చూస్తాం, ట్రైన్కి వచ్చేస్తాం అంతే అన్నారు. సింపుల్, జస్ట్ లైక్ దట్ అన్నారు. సో ఇప్పుడు టైము 12:10 అయింది. 12:50కి ట్రైన్ ఉంది. ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి పాండి ట్రైన్ ఎక్కాలి. నేనైతే ఇంట్లో చెప్పని కూడా చెప్పలేదు. ఈ వీడియో కానీ మా ఇంట్లో చూసారంటే అయిపోయింది నా పని, అయిపోయింది నాకు కథం. సో ఫైనల్లీ పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చాం. టికెట్ తీసుకున్నాం, ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ ఎక్కేసాం గైస్. యాక్చువల్లీ జనరల్లో ఎక్కాము, కానీ ట్రైన్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. మాకోసమే ఇవాళ ట్రైన్ మొత్తం ఖాళీగా వచ్చినట్టుంది. సో పైన అయితే పడుకుని పోయారు మా వాళ్ళు. నేనైతే ఇక్కడ కింద కూర్చున్నా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. కడలూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. కడలూరు బస్ స్టాండ్లో పాండి బస్ ఎక్కాలి. పాండికి వచ్చాం. సో బీచ్కి బస్. ఇదే ఫ్రెంచ్ కాలనీ అంట. ప్రస్తుతానికి అయితే బీచ్కి వెళ్తా ఉన్నాము. బీచ్కి వెళ్తామంటే మధ్యలో వచ్చింది ఈ కాలనీ, అంతేగాని ప్రస్తుతం అయితే ఫొటోస్కి అయితే ఏం ఆగలేదు. కాకపోతే మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుందంట ఈ ప్లేస్లో, మొత్తం ఆ టూరిస్టులు అంతా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది, అందుకనే ఇప్పుడే చూస్తున్నాం. నేను తెచ్చుకున్నా స్వామి మ్యాగ్నెట్. ఎక్కడికి? ఓకే, నాకు ఓకే. ఏం చేసినా మార్నింగ్ క్లాస్కి వెళ్ళాలి, అంతే కదా. నువ్వు అండమాన్ వెళ్తావా, లదాఖ్ వెళ్తావా, లే వెళ్తావా, నీ ఇష్టం. సూపర్ ఇంగ్లీష్ కాదు, సో ఫస్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్, రాక్ బీచ్. స్ట్రైట్ అవుట్ ఆఫ్ ప్యారడైజ్ సెట్ కోసం. I hope water are visible.
ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. ఉండిపోయారు కొంతమంది. ఒక బిల్డింగ్ అలా ఫుల్ ఎల్లో కలర్లో ఉంటే చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడే తెలిసింది ఏంటంటే మేము వచ్చింది రాంగ్ బీచ్కి. ఇక్కడికి ఈవినింగ్ రావాల్సింది మార్నింగ్ వచ్చాం. భవేష్ స్వచ్ఛ భారత్ భవేష్, స్వచ్ఛ భారత్ గైస్. స్మాల్ కాఫీ తాగి డస్ట్బిన్లో వేసారు కప్పు. ఈ బిల్డింగ్ కూడా బాగుంది. మనం రెడీ అయినప్పుడు తీద్దాం అంతా నీట్గా. సో అలా అలా నడుచుకుంటూ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే ప్లేస్కి వచ్చాం. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ పాండిచేరి ఉంది. అండ్ ఇక్కడేదో ఒక స్టాచ్యూ ఉంది. సో రాక్ బీచ్ అయితే అయిపోయింది. పాండికి వచ్చాం కాబట్టి కొంచెం మా లెవెల్ కూడా పెరిగింది. ఆ లెవెల్ ఏందో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో రాక్ బీచ్ అయితే ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదంతా. ఇక్కడ మొత్తం నడుచుకుంటే వెళ్తా కొన్ని ఫొటోస్ దిగి చూపిస్తాం మీకు. కొన్ని రంగుల బిల్డింగ్లు ఉంటాయి. అండ్ దెన్ ఒక రూమ్ కోసం చూస్తున్నాము. ప్రైజెస్ చూస్తే ఏమో 15,000, 17,000, 18,000, అదేదో 54,000 ఏందేందో ఉన్నాయి.
ఇంకా బైక్ రెంటల్స్ అవి కూడా కావాలి. బైక్ రెంటల్స్ కూడా కొంచెం చీప్లో చూసుకోవాలి. సో అవన్నీ వెతికిన తర్వాత నెక్స్ట్ అక్కడ కలుస్తాం. ఇక్కడ రూమ్స్ అయితే తీసుకున్నారు. 2 అవర్స్కి 150 అంట పర్ పర్సన్. సరే ఆ 2 అవర్స్లో రెడీ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ కింద బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అడగాలి ఒకసారి. ఎదురుగా కూడా ఉన్నాయి. 500 and 800 చెప్పారు. ఇంకా ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకుంటాం. రూమ్స్ అయితే ఇవి. పింక్ గెస్ట్ హౌస్. రెడీ అయిపోయి ఇప్పుడు తినడానికి వచ్చాం. ఇక్కడ ఏదో ఒక వెజిటేరియన్ హోటల్. సాంబార్ ఇడ్లీ. ఇందాక రూమ్ కిందే బైక్ రెంటల్స్ అయితే తీసుకున్నాము. ఫ్యాషన్ స్కూటీ అయితే 500. మా ఫ్రెండ్స్ ఏమో ఒకరిది మేస్ట్రో, ఒకరేమో ఈవీ బైక్ తీసుకున్నారు. ఈవీ బైక్ అయితే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా. మొత్తానికి బోటింగ్ దగ్గరికి వచ్చేసాం. ఏంటిది ఇది? పాండీ కింగ్స్ అంట. ఇక్కడైతే సేమ్ ఆ రోజు వార్కలలో ఫామ్ ఫిల్ చేసినట్టు ఇక్కడ కూడా ఫామ్ ఫిల్ చేసి అక్కడ బోట్స్ ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళాలంట. ఇక్కడ బోటుకి చెకింగ్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను అంట. కోస్ట్ గార్డ్ చెకింగ్. అది రివర్ మౌత్ అంట. అంటే ద ప్లేస్ వేర్ రివర్ సముద్రంలో కలుస్తుంది కదా, ఆ ప్లేస్ రివర్ మౌత్ అంటారు. వేవ్స్ కనబడుతున్నాయా? అది బే ఆఫ్ బెంగాల్. వాటర్లో ఆరెంజ్ కలర్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. కెమెరాలో కనపడట్లేదు కానీ అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. అవి చిన్న చిన్నవి ఇంత ఉంటాయి. ఇప్పుడైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది స్లోగా. ఇంకా
ప్రైవేట్ ఎస్టేట్ ఓ ఇక్కడ ఏదో ఉంది సాయ్ ఐలాండ్ లాగా. అక్కడ ఆపారు, లోపలికి వెళ్తే ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయంట, పోయి చూద్దాం ఆ ఓల్డ్ బిల్డింగ్స్ ఏందో. ఓపికంటే ఇది ఆపుకొని చదువుకోండి. ట్రాన్స్లేట్ చేసి దాటినందుకు గోలీ సోడా ఒకటి 45. టెంకాయ ఉంది, ఇట్లా మామిడికాయలు కూడా ఉన్నాయి, బాదం మిల్క్ కూడా ఉన్నాయి. సో ఈ బోట్ రైడ్ కూడా అంతా అయిపోయింది ఫ్రెండ్స్. టైం 12 అయింది. సో తింటారు ఈ టైంకి జనాలు, మేము కూడా తినడానికి పోతున్నాం. హాయ్ చెప్పు భవేష్. పేస్ చెప్పిరా, సిగ్గుపడుతున్నాడు భవేష్. తినడానికి అల్ జైతా ఏందో ఏదో పేరు ఈ మండి రెస్టారెంట్కి వచ్చాం. ఫుల్గా తినేసి ఇప్పుడు పాండీ రోడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మొత్తం అన్ని ఫ్రెంచ్ బిల్డింగ్స్, పాష్ కేవ్స్, ఇంకా కొన్ని బీచెస్ ఉన్నాయి, అవన్నీ చూడడానికి పోతా ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకని ఇది ఏదో సందులోకి వచ్చాం. అలా స్ట్రీట్స్ మొత్తం వెతుకుతుంటే ఒక స్పాట్ దొరికింది. అండ్ వీఆర్ వెయిటింగ్, వాళ్ళు అక్కడ ఎవరు దిగుతున్నారు, వాళ్ళు పక్కకి వెళ్ళేంత వరకు. ఇదైతే పాండీ ఏంట్రా, జైలు మాత్రమేనా, పోలీస్కి సంబంధించిన బిల్డింగ్ ఇదైతే అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఇన్స్పెక్షన్ ట్రావెల్ ఏదో రాసిన మొత్తం. ఈ పాత పోలీస్ బిల్డింగ్స్ కూడా ఎస్థెటిక్ ఉన్నాయి చూడడానికి. బిజియెస్ట్ స్ట్రీట్ ఇన్ పాండిచ్చేరి. ఎందుకు ఇక్కడ చెప్తున్నారు సార్, వచ్చి చెప్తారా మళ్ళీ సార్ కొంచెం ప్లీజ్. వి వాంట్ టు టేక్ దిస్ ప్యాకేజ్, సో ఇఫ్ యూ ప్లీజ్. ఎలా సార్ ఇది ఏముంది ఈ ప్యాకేజీలో చెప్పుర్రి. 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళు అయింది.
అంటే నువ్వు అర్థం చేసుకో, పిల్లప్పటి నుంచి ఇదంతా అలవాటు మనకు. ఓకే. డిస్కవరీ ఆఫ్ స్కూబా డైవింగ్, దీన్ని తెలుసుకుంటావు నువ్వు ఇప్పుడు. పేజ్ 1, సమ్మర్ క్లాసెస్. ఓకే. ఎండాకాలంలో వస్తే మంచిది నీకు. ఆ. నువ్వు వచ్చావనుకో చలికి నీళ్ళు గడ్డగట్టిపోతావు. ఓకే. అసలు నీకు స్విమ్మింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తా ఫస్ట్. ఓకే. దాని తర్వాత నిన్ను క్రూజ్ షిప్లో ఎతకపోయి సముద్రాన్ని చూపిస్తా. ఓకే. దాని తర్వాత కయాకింగ్లో ఆ సముద్రంలో నీ అంతటి నువ్వు పోయేటట్టు చేస్తా. ఓకే. లాస్ట్కి నిన్ను ఆ సముద్రంలో అంటావు. ఓకే. బయటికి మాత్రం మీరే రావాలపా. వచ్చేస్తాయి ఈజీ. ఇట్లా జై వీక్షిత్ అనుకుంటే వచ్చేయడమే. లేదు అట్లాంటి మేము ముందే అగ్రిమెంట్లో సైన్లు పెట్టించుకుంటాం, మాకేం సంబంధం లేదని. ఇదేదో స్కామ్ లాగా అనిపిస్తుందండి. ఐ డోంట్ ప్రిఫర్. సారీ, నో థ్యాంక్స్. ఇద్దరు ఎంత కష్టపడుతున్నారో ఫొటోస్ కోసం. దిస్ గై అండ్ దిస్ గై. సో ఇంకా లాస్ట్ ఇదే. ఇంకా దీని తర్వాత మేమేమి ప్లేసెస్కి వెళ్ళాము, ఇంకా బైక్ రిటర్న్ ఇచ్చేయడమే. అందుకని వచ్చి ఇక్కడ కూర్చో ఉన్నాము. చల్లగా ఉంది, చాలామంది వచ్చినారు. ఇన్ఫాక్ట్ మార్నింగ్ కంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంది. అదేందో దోకారు వాకింగ్ చేస్తున్నాం గాయస్, ఏం చేయాలో తెలియక. అంత ఖాళీగా ఉన్నాం మేము. అడవుల్లో ఆదివాసుల్లో ఆకులు కట్టుకొని తిరుగుతున్నాము. అడవిలో ఆది ఎవడు కనపడట్లేదు దాంట్లో. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, టైం అయితే 8:30 అవుతుంది అండ్ మా ట్రిప్ అయితే అయిపోయింది. సో ఈ ట్రిప్ అనేది మాకు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనమాట. జస్ట్ 1000 నుంచి 1200 బడ్జెట్ పెట్టుకొని కుంభకోణం నుంచి వచ్చి పాండిచేరిలో ఒకరోజు సర్వే అవుతామా లేదా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. అది కూడా నిన్న నైట్ 20 minutesలో డిసైడ్ చేసి వచ్చేసాం అప్పటికప్పుడు. సో ఈ 1 డేలో చాలా చూసాం మేము, ఎంజాయ్మెంట్ చూసాం. బైక్స్ రెంట్ తీసుకొని ఆ బైక్స్ని, ఒక బైక్ అయితే ప్రాబ్లం వచ్చింది. సో ఆ బైక్ రెంటల్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి భయపడ్డాం. నెక్స్ట్ ఇక్కడ పోలీసెస్ ఉంటారు కదా, వాళ్ళకి దొరుకుతావేమో అని చెప్పి భయపడ్డాం. అన్నిటిని మించి మొత్తానికి బాగా ఎంజాయ్ చేసాం. అంతవరకు చాలు. సో 1200తో ఈ ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. మొత్తానికి ట్రైన్ వచ్చింది గాయస్, కడలూరు టు కుంభకోణం. ప్రశాంతంగా పడుకొని పోవాలి, మళ్ళీ రేపు మార్నింగ్ కాలేజ్ ఉంది.